హలో, ఫ్రీగా చెప్పు. నేనా ట్యాంక్ బండ్ దగ్గర ఎందుకున్నానంటే ఏం చెప్పంటావు? ఇప్పుడు తిన్నగా ఉంటాను, నా దగ్గర నాకు అర్థం కాదు. నీ మీద కాపాడాలి తెలియదు, నా మీద నేను కాపాడితే అర్థం కావట్లేదు నాకు. గడిచేపు నువ్వు రమ్మని చెప్తావు, నేను వస్తేనేమే రావద్దంటావు. ఒకసారి ఫోన్లో మాట్లాడతావు, ఇంకోసారి ఫోన్లో మాట్లాడవు. అవి ఏం చెప్పాలి నీ గురించి అసలు నాకు పిచ్చకపోతుంది. ఇక్కడ నాకు ఏం అర్థం కావట్లేదు, నేను ఏం చేస్తున్నాను చూడు. ఎలా తయారైనా తెలుస్తుంది, ఎలా తయారైనా, ఎలా ఉండవచ్చు, ఎలా తయారైనా అర్థమవుతుంది అనుకో. ఈ అమ్మాయిలు అంటే అర్థం కదా ఎవరికి. ఒక్కోసారి వచ్చిన వెంటనే నాకు ఇష్టం అని చెప్తావు, ఒక్కోసారి నువ్వంటే ఇష్టం లేదని చెప్తావు, ఒక్కోసారి నువ్వు ఆ ప్లేస్కి రమ్మని చెప్తావు, నేను వస్తేనేమో రావద్దని చెప్తావు. సినిమాకి వెళ్ళాలి, సినిమా టికెట్ తీయని చెప్తావు, సినిమాకి వస్తేనేమో వచ్చి సినిమా నచ్చలేదు వెళ్ళిపోదాం అంటావు. ఏంటో మీ ఆడలు అంత నాకు అర్థం కాదు. అమ్మా ఏంటి మీ ఆడలు నాకు అర్థం కాదు. ఫోన్ పెట్టాయి. అది మ్యాటర్. నా పేరు బాలు. ప్రియ అయిన నాకు అమ్మాయిని లవ్ చేస్తాను. 2 సంవత్సరాల నుంచి అమ్మాయిని లవ్ చేస్తున్నాను. మొదట తిన్నగా నీట్గా ఉండేవాడిని. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఉంది. 2 సంవత్సరాలు జాబ్ చేశాను. ఆ 2 సంవత్సరాలు అమ్మాయిని ప్రేమించాను. ఆమెను ప్రేమించి 2 సంవత్సరాలు జాబ్ చేసి పెట్టిన ఖర్చు అంతా ఆమెకే పెట్టాను. నేను సంపాదించిన ఖర్చు మొత్తం దానికే పెట్టాను. చివరికి ఏం చేసింది, నాకు ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయిందిరా, ఐఎమ్ సారీ నేను చేయలేనని చెప్పి. అందుకే వచ్చే ట్యాంక్ బండ్ దగ్గరికి చచ్చిపోతామని చెప్పి. కానీ ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారు బాస్, ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారు, కన్న తల్లిదండ్రులు గుర్తొచ్చారు బాస్. ఏం చేయాలో అర్థం కాక చచ్చిపోదానికి నాకు వచ్చాను. కానీ మనసు రావట్లేదు, నాకు చచ్చిపోవడానికి మనసు రావట్లేదు. ప్రేమల పేర్లతో చచ్చిపోవాల్సిన అవసరం లేదు ఎవరికైనా సరే. కన్న తల్లిదండ్రులను గుర్తుంచుకోండి ఎవరైనా సరే, అర్థమైందా? పేరెంట్స్ని గుర్తుపెట్టుకోండి. ఉంటా.